ఆ యొక్క యమధర్మరాజుని దూర్వాసుడు తనకి నేర్పించిన మంత్రాన్ని ప్రయోగించి ఆ మంత్రంలో యమధర్మరాజుని కూడా కలిపి ప్రయోగించేసరికి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి, కుంతి, నువ్వు ఎందుకు ప్రార్థించావో నాకు తెలుసు, ఇదంతా జరగాల్సి ఉంది కాబట్టే జరుగుతూ ఉంది అని ఆయన యొక్క వరం వల్ల కుంతీదేవి గర్భవతి అయింది. ఒక మంచి ముహూర్తంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, జ్యేష్ఠ నక్షత్రము ఉన్నప్పుడు, శుక్లపక్ష పంచమి నాడు ఒక అభిజిత్ ముహూర్తంలో ఒక పిల్లాడిని ప్రసవించింది. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే, ఆనాటికే జ్యోతిష్శాస్త్రము, గ్రహాలకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనుష్యులకి అందుబాటులో ఉన్నాయి. సూర్యుడు తులారాశిలో ఉన్నాడు, జ్యేష్ఠ నక్షత్రం, అభిజిత్ లగ్నం, శుక్లపక్ష పంచమి. ఆనాడు పుట్టినటువంటి పిల్లవాడు యుధిష్ఠిరుడిగా, ధర్మరాజుగా తర్వాత విఖ్యాతిగాంచాడు.